హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 16th జూన్ వెన్స్డే. ఓవర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేసాయి, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఏంటి, అవన్నీ కూడా చూద్దాం. ముందుగా యూఎస్ మార్కెట్స్ నిన్న కొద్దిగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. డౌ జోన్స్ ఒక 1/4% మేర, అలాగే S&P 500 కూడా ఆల్మోస్ట్ 1/4% మేర నష్టపోతే నాస్డాక్ 0.7% మేర కోల్పోయింది. ఎందుకంటే ఇవాళ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. ఈ 2021లో విధానం ఎలా ఉండబోతోంది, వడ్డీ రేట్లను ఇలాగే కొనసాగిస్తారా, ఇన్ఫ్లేషన్ కట్టడి చేసేందుకు ఎలాంటి ప్రణాళికలను ఫెడరల్ రిజర్వ్ చేస్తుంది, అండ్ బాండ్ బయింగ్ పర్చేస్ ఎంతవరకు కొనసాగిస్తారు, ఇవన్నీ అంశాలు కూడా ప్రధానంగా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ చెప్తారు కాబట్టి, ఫెడ్ చైర్మన్. సో దాన్ని మార్కెట్స్ కొద్దిగా అవాయిడ్ చేస్తుంది. ఏదైనా సర్ప్రైజ్ ఉండొచ్చేమో అని చూసి, బట్ అదర్ దాన్ దట్ మేజర్ న్యూస్ లేదు. అండ్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ఏషియన్ మార్కెట్స్లో కూడా ఒక వీక్ ట్రెండ్ మనం చూస్తున్నాం. నికాయ్ కూడా 1/4% మేర నష్టాలతో ఉంటే, నిన్న క్లోజ్ అయిన యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $75 దాకా వెళ్తుంది. ఇది మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్కి చాలా 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 నెగిటివ్ న్యూస్ అవుతుంది. బ్రెంట్ని మనం ఖచ్చితంగా రాడార్లో ఉంచుకోవాలి. అండ్ గోల్డ్ చూస్తేనేమో $1857 దగ్గర ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. US 10-year బాండ్ yields కూడా ఫ్లాట్గా ఉన్నాయి. క్రిప్టో ఆల్మోస్ట్ $40,000 పైన బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంటే, ఎథీరియం 0.5%, లైట్ కాయిన్ కూడా ఒక 0.7% మేర నష్టాలతో కనిపిస్తుంది. అదర్ దాన్ దట్, అండ్ చైనా ఈస్ కికింగ్ అవుట్ ఆల్ ఇట్స్ బిట్ కాయిన్ మైనర్స్ అండ్ లాట్ ఆఫ్ దెమ్ కుడ్ బి హెడెడ్ టు టెక్సాస్. సో చైనా మెల్లగా బిట్ కాయిన్ వాళ్ళని కిక్అవుట్ చేస్తుంది అండ్ వాళ్ళంతా టెక్సాస్కి చేరుకుంటున్నారు ఒక అంశం. ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అనుకోవచ్చు, పవర్ యూసేజ్ అనుకోవచ్చు, రకరకాల కారణాలు, స్పెసిఫిక్గా మనం ఇది అని చెప్పలేము. అండ్ ముందు నుంచి క్రిప్టో కరెన్సీని చైనా ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇప్పుడు అలాంటి చైనా బిట్ కాయిన్ మైనర్స్ని, క్రిప్టో మైనర్స్ని బయటికి పంపించాలనుకోవడం ఓవరాల్గా క్రిప్టో ఎక్స్చేంజెస్ మీద, క్రిప్టో కరెన్సీ మీద ఇది నెగిటివ్ ప్రభావాన్ని చూపించే అవకాశమే ఉంటుంది. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే, మెయిన్గా మన మార్కెట్స్ ఓవరాల్గా నిన్న మార్కెట్స్ రికార్డ్ స్థాయిని టచ్ చేయడం ప్రధానంగా ఉన్న పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. అండ్ రెగ్యులేటరీ సిస్టమ్ ఫర్ డిజిటల్ బ్యాంకింగ్ ఇంటర్మీడియరీస్ లైక్లీ. సో ఇప్పుడు ఈ ఫిన్టెక్ కంపెనీస్ అన్ని భారీగా వస్తున్నాయి. ఆ ఫిన్టెక్ కంపెనీస్ని RBI రాడార్లోకి తీసుకురావడము, ఈ బ్యాంకింగ్ ఇంటర్మీడియరీస్గా వీటిని గుర్తించి ఒక రెగ్యులేటరీ వ్యవస్థ వీటికి చేపట్టాలి అన్నది RBI ఆలోచన. ఇంటర్నల్ గ్రూప్ వీటిని స్టడీ చేస్తుంది కొత్త ఫిన్టెక్ కంపెనీస్ మీద, వాటిని ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అన్న దాని మీద. సో ఒక రకంగా ఇది మంచిదని చెప్పుకోవచ్చు. భారత్ బయోటెక్ చెప్తోంది కోవాక్సిన్ $150 ఇవ్వడం అనేది సస్టైనబుల్ అయ్యే పరిస్థితి కాదు. ప్రైవేట్ సంస్థలకి వాళ్ళు ప్రైవేట్గా అమ్ముకున్నప్పుడు దాని ధర కూడా మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి భారత్ బయో కోరుతోంది. FMCG సేల్స్ షో సైన్స్ ఆఫ్ రివైవల్ యాజ్ కోవిడ్ కర్బ్స్ ఈజ్. సో కోవిడ్ నిబంధనలు మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో అన్లాక్ ప్రక్రియ మొదలైంది కాబట్టి FMCG సేల్స్ కూడా పెరుగుతున్నాయి. ఇది రివైవల్ దిశగా మళ్ళీ FMCG మార్కెట్స్ వెళ్తున్నాయనేందుకు ఒక సంకేతంగా చెప్పుకోవాలి. అలాగే వెహికల్ బయింగ్ రెడీ టు మూవ్ ఇన్ టు హయ్యర్ గేర్. దాదాపుగా దేశంలో 80% దాకా అవుట్లెట్స్ తిరిగి తెరుచుకున్నాయి. అండ్ ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి, బుకింగ్స్, డెలివరీస్ కూడా ఏ రోజుకు ఆ రోజు పెరుగుతున్నాయని చెప్పి ఆటోమొబైల్ సంస్థలు చెప్తున్నాయి. సో నెక్స్ట్ ట్రిగ్గర్ ఇదే కావచ్చు కంపెనీస్కి. ఎందుకంటే మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 2 months లాక్డౌన్ తర్వాత ఫుల్ లెంత్ ఆటో కంపెనీస్కి తెరుచుకున్నాయి కాబట్టి, ఇది ఏ స్థాయిలో ఆటోమొబైల్ కంపెనీస్ దీని నుంచి బెనిఫిట్ పొందుతాయి అన్నది చూడాలి మనం ముఖ్యంగా. అండ్ టు బీ స్పెసిఫిక్ కంపెనీ పరంగా చూస్తేనేమో మదర్సన్ సుమి ట్యూన్డ్ అప్ టు రైడ్ రికవరీ ఇన్ గ్లోబల్ డిమాండ్. సో గ్లోబల్ డిమాండ్ పెరిగే కొద్దీ మదర్సన్ సుమి స్టాక్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి గ్లోబల్గా కూడా వీళ్ళకి చాలా పట్టు ఉంది. అండ్ దీన్ని గ్లోబల్ ఆటోమొబైల్ మేజర్గా చూస్తాం కాబట్టి, దానికి తోడు ఈ డొమెస్టిక్ వైరింగ్ హార్నెస్ బిజినెస్ DWH బిజినెస్ని సపరేట్గా డీమెర్జ్ చేసి మళ్ళీ లిస్ట్ చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి, మేబీ ఇది కూడా నెక్స్ట్ ట్రిగర్ కావచ్చు ఈ కంపెనీ కన్నా, ఇది మనం చూస్తున్నాము. సో అండ్ టర్న్ అరౌండ్ ఇన్ ఇట్స్ యూరోపియన్ సబ్సిడరీస్. యూరోప్లో ఉన్న వీళ్ళ సబ్సిడరీ సంస్థ SMP కూడా ఈ డెట్ని కాస్త మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ అక్కడ డిమాండ్ కూడా పెరగడం ఈ కంపెనీకి కలిసి వచ్చే అంశము. ఈ SMP సంస్థ డైమ్లర్, ఆది, వోక్స్ వ్యాగన్ లాంటి కంపెనీస్కి పార్ట్స్ను సప్లై చేస్తుంది. ఈ అక్కడ లాక్డౌన్ ప్రక్రియ తర్వాత అక్కడ మళ్ళీ సేల్స్ మెల్లగా పికప్ అవుతున్నాయి కాబట్టి, ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మదర్సన్ సుమికి ఇక్కడి నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ 17% ప్రీమియం
లాంగ్ టర్మ్ యావరేజ్తో స్టాక్ కోట్ అవుతోంది అండ్ 25 పీఈతో స్టాక్ అవుట్ అవుతుంది. కాబట్టి మేబీ ఈ వాల్యుయేషన్స్ దగ్గర ఇక్కడ సస్టైన్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఇండస్ట్రీ అయితే భావిస్తుంది. డెట్ ఎబిటా రేషియో పరంగా చూసుకున్నా కూడా 1.6 నుంచి డెట్ 1.2కి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు. అండ్ ఈ రోజు నుంచి 2 IPOలు రాబోతున్నాయి, కిమ్స్ అండ్ దొడ్లా డైరీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 156 కోట్ల రూపాయలను సమీకరించింది. ఈ 18 యాంకర్ ఇన్వెస్టర్లు మేజర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్, ఆదిత్య బిర్లా, అశోక ఇండియా ఫండ్, ఎడిల్వైజ్ లాంటి సంస్థలు ఉన్నాయి. 428 రూపీస్కి ఈ షేర్ల అలొకేషన్ వాళ్ళకి జరిగింది. అలాగే కిమ్స్ హాస్పిటల్ 957 కోట్ల రూపాయలను యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. ఇందులో భాగంగా మెయిన్గా 143 మంది యాంకర్ ఇన్వెస్టర్లు ఉన్నారు. వాళ్ళు నోమురా, గోల్డ్మ్యాన్ సాక్స్, BNB పరిబాస్ లాంటి ఆల్మోస్ట్ నేషనల్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ ఉంటే దేశీయంగా HDFC, యాక్సిస్, ICICI, ఇన్వెస్కో, UTI లాంటి కంపెనీస్ ఉన్నాయి. దొడ్లా లాంటి కంపెనీస్ ఏంటంటే మేజర్గా డొమెస్టిక్ ప్లే అండ్ ఇవన్నీ, కాబట్టి మేజర్గా డొమెస్టిక్ కంపెనీస్ ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. అండ్ అటు హెల్త్ కేర్ మీద ఇంటర్నేషనల్ ఫండ్స్ ఎక్కువగా దృష్టి పెట్టుంటాయి. కాబట్టి అందుకే గోల్డ్మ్యాన్ సాక్స్, BNP పరిబాస్, నోమ్రా లాంటివి ఎక్కువ ఫోకస్ చేశాయి. అండ్ నిన్న మనకి దొడ్లా డైరీ MDతో సునీల్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ అయింది. సో చాలా డీటెయిల్డ్ ఇంటర్వ్యూ ఉంది, ఆల్మోస్ట్ ఒక ½ అవర్ ఇంటర్వ్యూ. సో ఇందులో మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ తెలుసుకోవచ్చు, ఓవరాల్గా కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫుల్ లెంత్లో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటిని మనం కన్సిడర్ చేసుకొని IPO కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ శ్యామ్ మెటాలిక్స్ ఇది కూడా ఆల్మోస్ట్ 3.65 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. సోనా BLW కూడా 27% దాకా సబ్స్క్రైబ్ అవ్వడం మనం చూసాము. సెలెక్ట్ మిడ్ క్యాప్స్ ఎక్స్పెక్టెడ్ టు బక్ కోవిడ్ 2.0 బ్లూస్. సో సెలెక్ట్ మిడ్ క్యాప్ కంపెనీస్ ఇక్కడ నుంచి కొద్దిగా ఈ పాజిటివ్ ట్రెండ్, ఈ అనిశ్చితి నుంచి బయటపడి ఫుల్ లెంత్లో ఇవి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కోవిడ్ బ్లూస్ని తట్టుకొని ఈ కంపెనీని నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయని చెప్పి వివిధ బ్రోకింగ్ సంస్థలు అంచనా కట్టాయి. అరౌండ్ డజన్ కంపెనీస్ అప్గ్రేడ్స్ ఆఫ్ 15 to 17% ఇన్ ద పాస్ట్ 4 వీక్స్. గత 4 వారాల్లో ఈ కంపెనీస్ టార్గెట్ ప్రైజులు కూడా 15 నుంచి 70% దాకా అప్గ్రేడ్ అయి ఉన్నాయి. కాబట్టి వీటిని కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు అని చెప్పి భావిస్తున్నారు. అందులో భాగంగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్, టీమ్ లీ సర్వీసెస్, మోయిల్, ఫోర్టిస్ హెల్త్ కేర్, జమునా ఆటో, JK లక్ష్మీ సిమెంట్, ఈస్ట్ ఇండియా హోటల్స్, ఇండో కౌంట్, హిందాల్కో, JK పేపర్ లాంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి. వీటిని షార్ట్ టర్మ్ కాకుండా, అంటే మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ కాకుండా కొద్దిగా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ పెట్టుకున్నట్టయితే మేబీ మెరుగైన పర్ఫార్మెన్స్ ఉండవచ్చు. అలాగే జియో బిగిన్స్ విత్ ఓన్ 5G ఫీల్డ్ ట్రయల్ నెట్వర్క్. సో జియో కొత్త ఈ 5G ట్రయల్ నెట్వర్క్ని ప్రారంభించింది ఓన్గా, అంతా ఇండిజినస్గా. ఎందుకంటే ఈ ట్రాయ్ దేశంలో, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ చైనీస్ గేర్ని దాదాపుగా నిషేధం విధించిన నేపథ్యంలో ఈ 5G ట్రయల్స్ని ఇండిజినస్గా, అంటే వాళ్ళు తయారు చేసుకొని వీళ్ళు ట్రయల్స్ కూడా మొదలుపెట్టారు. సో ఇదొక పాజిటివ్ ట్రిగ్గర్ కావచ్చు జియోకి. అండ్ ఈ ఇన్సూరెన్స్ గురించి కూడా మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాము. సో టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్స్ కానీ మనం HDFC లైఫ్తో కలిసి ఇస్తున్నాము. సో మీకు ఈ నెంబర్ కింద ఇచ్చిన నెంబర్ 9542930405 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఏదో ఒక పాలసీ అంటగట్టడం అని కాకుండా, సో మీ అవసరానికి తగ్గట్టు మీకు అవసరం ఉంటే మాత్రమే ఈ గ్యారంటీ ప్లాన్స్ మీకు విక్రయించడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరికి మేము చెప్పే సలహా ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు ఇన్సూరెన్స్ తీసుకోండి. అది ఈ కోవిడ్ కష్టకాలంలో చాలా ఇంపార్టెంట్ అయిన ప్రక్రియ. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకుంటే మనకి మన ఫ్యామిలీకి తర్వాత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒకవేళ మనం ఉన్నా లేకపోయినా. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో కోవాక్సిన్ గురించి, అలాగే ఇదొక మేజర్ అంశం. మన వెబ్సైట్లో కూడా పెట్టాం. వీడియోకాన్ గురించి చాలామంది మళ్ళీ ఎగబడుతున్నారు. గతంలో DHFL ఎలాంటి ఇబ్బందులు పడ్డామో ఇప్పుడు కూడా అలాంటి ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. వేదాంత ఈ సంస్థను కొనుగోలు చేయబోతుంది. వేదాంతకి చెందిన కంపెనీ ఇది. సో ఆల్మోస్ట్ జీరో వాల్యుయేషన్ ఇచ్చి కంపెనీ తీసుకుంటున్నారు. లిక్విడేషన్ అయిపోయే ఇది మనం కంపెనీ డబ్బులు ఇచ్చి చెల్లిస్తుంది. ఎవరైతే రుణదాతలు ఉంటారో వాళ్ళు 100 రూపాయలు చెల్లిస్తే అందులో కేవలం ఇప్పుడు 4 రూపాయలు మాత్రమే రికవర్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన 96% మొత్తం వాళ్ళు 4గా అవుతున్నారు.
సో ఈ టైంలో మళ్ళీ వీడియోకాన్ షేర్లు బాగా పెరుగుతున్నాయి. ఇది ఈరోజు రేపు ఎప్పుడైనా సరే వీటి మీద నిషేధం విధించవచ్చు. సో స్టాక్ ఇప్పటికే పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే నెలలో 50% దాకా పెరిగింది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ జోలికి వెళ్లే ముందు 100 సార్లు ఆలోచించండి, లేకపోతే డిహెచ్ఎఫ్ఎల్ లాగా ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అండ్ నియర్లీ 10,000 మొబైల్ స్టోర్ షట్. సో ఈ కోవిడ్ కారణంగా 10,000 దాకా మొబైల్ స్టోర్స్ మూతపడ్డాయన్న వార్త ఇక్కడ చూస్తున్నాము. అన్లాక్ స్ప్రీ గివ్స్ ట్రక్ రెంటల్స్ హై. ఈ అన్లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ట్రక్ రెంటల్స్ కొద్దిగా పెరిగాయి, ఎందుకంటే ఆఫ్ లోడ్ పెద్దగా లేదు. అండ్ దానికి తోడు వివిధ కారణాలు పూర్తి స్థాయిలో ఇంకా వీటి ప్రక్రియ మొదలు కాలేదు, కాబట్టి ట్రక్ రేట్స్ కూడా కొద్దిగా ఫ్రైట్ రేట్స్ కూడా పెరిగాయన్న అంశం ఇక్కడ మనం చూడొచ్చు. ఎన్ఎస్డిఎల్ స్టేట్మెంట్ ప్రివెంట్స్ సెల్ ఆఫ్ ఇన్ అదాని స్టాక్స్. సో అదాని స్టాక్స్లో నిన్న కొద్దిగా సెల్లింగ్కి బ్రేక్ పడింది. నిన్న మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ అదాని టోటల్, అదాని ట్రాన్స్మిషన్ మినహా, అదాని పవర్ మినహా మిగిలిన స్టాక్స్ లైక్ అదాని పవర్ కానీ అండ్ అదాని పోర్ట్స్, అదాని గ్రీన్ ఎనర్జీ కొద్దిగా కాస్త నిలదొక్కున్నాయి. అయితే ఎన్ఎస్డిఎల్ స్టేట్మెంట్ చెప్తుంది దాని ప్రకారం వాటిలో ఏం ఫ్రీజ్ లేదని చెప్తోంది. సో మేబీ అది కొద్దిగా పాజిటివ్ అంశం అవ్వచ్చు. బట్ ఓవరాల్గా పీక్ వీటిలో ఉన్నాయి, వాల్యుయేషన్స్లో ఉన్నాయి, అండ్ ప్లెడ్జ్లో కూడా షేర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ రీజన్స్ మళ్ళీ మనం అట్రిబ్యూట్ చేయాల్సిన పనేం లేదు ఈ అదాని గ్రూప్ షేర్లకు సంబంధించి. సో ఎవరైనా పీక్ ప్రైజుల్లో కొని ఉంటే, లేదంటే లోయర్ ప్రైజుల్లో కనుక తీసుకొని మంచి ప్రాఫిట్స్లో ఉంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిది. తర్వాత కావాలంటే పడినప్పుడు స్టాక్ కొనుగోలు చేయొచ్చు. కానీ ఇప్పుడున్నంత పీక్ వాల్యుయేషన్ సస్టైన్ అయ్యే అవకాశం లేదు ఒకవేళ మార్కెట్స్లో కనుక ఏదైనా సెల్లింగ్ వస్తే. ఇక జూబిలెంట్ నెట్ ప్రాఫిట్ 3 రెట్ల దాకా పెరిగింది, బికాస్ ఆఫ్ లో బేస్ అనుకోవచ్చు. అండ్ సడన్ ఈ లాక్డౌన్ ప్రక్రియ వల్ల డెలివరీ కూడా విపరీతంగా పెరిగాయి, కాబట్టి డెలివరీ సేల్స్ కూడా ఇది కంపెనీ కలిసి వచ్చింది. దీన్ని కూడా మన పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన స్టాక్గా చెప్పుకోవచ్చు జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.